ఇది 2 సార్లు నన్ను చెంప మీద కొట్టి అవమానించింది. ఇప్పుడు ఏకంగా నాతో సారీ చెప్పించుకుంది. దీన్నంత తేలిగ్గా వదలకూడదు. గౌతమ్ కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నాడు. ముందు వీళ్ళిద్దరిని విడదీయాలి. అసలు ఇది ఇంటికి రాకుండా చేయాలి. హాయ్ విక్రాంత్. హాయ్ గౌతమ్. హౌ ఆర్ యూ? మీ బ్రదర్ ఎలా ఉన్నాడు? కాసేపు కాన్షియస్లోకి వస్తున్నాడు, మళ్ళీ స్పృహ తప్పుతున్నాడు, నిద్రలోనే కలవరిస్తున్నాడు. ఎలాంటి చేంజ్ లేదు. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు గౌతమ్. డోంట్ వరీ, నేను మెడిసిన్స్ ఇచ్చాను కదా, అవి కంటిన్యూ చేయండి. తొందరలోనే రికవర్ అయిపోతాడు. మా తమ్ముడు ఎప్పుడెప్పుడు కోలుకుంటాడా అని వెయిట్ చేస్తున్నాను గౌతమ్. నా ఆశలన్నీ వాడి మీదే పెట్టుకున్నాను. వాడు ఎప్పటికీ కోలుకోలేడు, కోమాలోనే పోతాడు. ఆడపిల్లల్ని వేధించే వెధవలకి అదే సరైన శిక్ష. థ్యాంక్ యూ గౌతమ్. అరోకు, అరిచవంటే చంపేస్తాను. అరవద్దని చెప్పాను కదా. అమ్మా అహల్య, కాఫీ తీసుకోమ్మా. అయ్యో, మీరు తీసుకొచ్చారేంటమ్మా? పర్వాలేదమ్మా, ఎంతైనా నువ్వు మాకు కూతురు లాంటి దానివి. తీసుకోమ్మా, తాగమ్మా. మీకు నేను చాలా రుణపడి ఉన్నానండి. కష్టాల్లో ఉన్న నన్ను మీరు ఆదుకున్నారు. నన్ను మీరు మీ సొంత కూతుర్లా చూసుకుంటున్నారు. బెనర్జీ అన్నయ్య నన్ను చెల్లెల్లాగా చూసుకుంటున్నారు. ఇది ఏ జన్మ రుణమో. అమ్మా అహల్య, నీకు విషయం చెప్పాలమ్మా. ఏ విషయం బాబాయ్ గారు? అది ఈ ముసలోళ్ళు అహల్య దగ్గర ఏం చేస్తున్నారు? కొంప తీసి నా గురించి చెప్తున్నారా? ఏంటి బాబాయ్ గారు, ఏంటో చెప్పండి. అది నువ్వు నర్సుగా ఉద్యోగం చేస్తున్నావు కదా, నీకు జీతం అది వస్తుంటుంది. నువ్వు ఇంకా ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది తల్లి? ఏదైనా వేరే ఇల్లు చూసుకొని ఉండొచ్చు కదా. అపార్థం చేసుకోకమ్మా. మేమిలా ఎందుకు చెప్తున్నామంటే, మా అబ్బాయి బెనర్జీ ఉన్నాడు కదా,
మీకు భారంగా ఉన్నానా? ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోవాలా? త్వరలో ఏదైనా ఇల్లు చూసుకుని వెళ్ళిపోతానమ్మా. అయ్యో తల్లి, మేము ఆ ఉద్దేశంతో అనలేదమ్మా. నీకేమైనా ఇక్కడ ఇబ్బందిగా ఉందేమో, మొహమాట పడుతున్నావేమోనని అన్నాను. అవునమ్మా, నువ్వు కూడా మాకు కూతురు లాంటిదానివే. మా అబ్బాయి బెనర్జీ చాలా మంచివాడు. నిన్ను సొంత చెల్లెలా చూసుకుంటున్నాడు కదా. నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు. సరేనమ్మా, కాఫీ తాగు, చల్లారిపోతుంది. మేము వస్తాము. బాబాయ్ గారు, పిన్ని గారు ఎందుకు ఎలా చెప్పారు? వేరే ఏదైనా కారణం ఉంటుందా? వాళ్ళు బెనర్జీ అన్నయ్య గురించి ఏదో చెప్పబోయారు. హఠాత్తుగా ఎందుకు ఆగిపోయారు? ఏం జరుగుంటుంది? ఈ విషయం గురించి తర్వాత బాబాయ్ గారిని, పిన్ని గారిని అడగాలి. రే రే ఆకాష్, గౌతమ్ ఆగరా, ఏమైందిరా? రే గౌతమ్ ఆగరా, రే నేను ఆపను, ఆపను, గౌతమ్, ఆపను, ఆపను. ఆగరా. ఏంట్రా ఇంత సంతోషంగా ఉన్నావు? ఏమైంది? నా అహల్య ఎక్కడుందో తెలిసిపోయిందిరా. అవునా? సిస్టర్ ఎక్కడుందిరా? ఎలా ఉంది? అహల్య ఎక్కడో లేదురా, నా పక్కనే ఉంది, నాతోనే ఉంది. ఏంట్రా నువ్వు చెప్పేది? అహల్య నీ పక్కన నీ కళ్ళెదురుకుండా ఉండటం ఏంటి? నా బాబుని చూసుకోవడానికి మీరా అనే నర్సు మా ఇంటికి వస్తుందని చెప్పాను కదా. అవును. ఆ మీరా ఎవరో కాదురా, నా అహల్యరా, నా అహల్యరా. నిజమా? నిజం. అహల్య సిస్టర్ నర్సు వేషంలో మీ ఇంటికి వస్తుందా? అవునరా, తనే అహల్య. నన్ను బాబుని చూడ్డానికి మారు వేషంలో తను మా ఇంటికి వస్తుంది. ఎంత గుడ్ న్యూస్ చెప్పావురా. ఆ నర్సు మీరానే అహల్యని నీకెలా తెలిసింది? అప్పుడు బాబుకి జ్వరం వచ్చి హాస్పిటల్కి తీసుకొచ్చాను కదా, ఆ రోజు తర్వాత నర్సు వేషంలో అహల్య మా ఇంటికి వచ్చిందిరా. తనను చూడగానే బాబు ఏడుపు ఆపేశాడు. అప్పుడే నాకు తన మీద చిన్న డౌట్ వచ్చింది. ఆ తర్వాత అదితి నా బాబు గురించి బ్యాడ్గా మాట్లాడితే అహల్య తనతో గొడవ పడింది. అప్పుడు నా డౌట్ మరింత పెరిగింది. ఆ తర్వాత ఆ రోజు అహల్య చనిపోయిందని అదితి పోలీసుల్ని తీసుకొచ్చి డ్రామా ఆడింది. అప్పుడు కూడా అహల్య అదితితో గొడవ పడింది.